కర్ణావతి యూనివర్సిటీ ఈజ్ యాక్చువల్లీ అ లష్ గ్రీన్ క్యాంపస్ అండి. మీరు ఎక్కడన్నా లైక్ ఎంటర్ చేస్తే మీకు ఫుల్ విత్ సేఫ్ ఎన్వైరన్మెంట్. ఇట్ ఈస్ ఎంత మంచి ఎన్వైరన్మెంట్ అంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ విత్ ది ప్లాంట్స్, వీ ఆల్సో హ్యావ్ ది సేఫ్టీ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సస్టైనబుల్ డెవలప్మెంట్ మీకు బయోగ్యాస్ కావాలి, ఇక్కడ నుంచి ఉన్న మాన్యూర్ వి గో ఫర్ ది ఫర్టిలైజేషన్. సో ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ ది ఎడ్యుకేషన్, సొసైటీ గురించి కూడా కర్ణావతి క్యాంపస్ ఇస్ అ లష్ గ్రీన్ క్యాంపస్. అండ్ ఎస్, స్టూడెంట్స్ ఇస్ హ్యాపెనింగ్ క్యాంపస్ ఇది. సో హ్యాపెనింగ్ అంటే మీరు ఎడ్యుకేషన్ తో పాటు యూ హ్యావ్ కో కరిక్యులర్, యూ హ్యావ్ ఇంక్యుబేషన్ centers, you have startups, you have placements, practical oriented. And then location of Karnavati agar meer chuste 10 kilometers from airport. So and then takes about 40 minutes. Exactly 40. And railway station is 20 kilometers దూరంలో ఉంది. And this is the capital city. So Gujarat ki capital city Gandhinagar, and Karnavati is located in the Gandhinagar. And very safest place. Yes, because it is safest because we have CCTV surveillance all across the in the classrooms are CCTV, student campus canteens are CCTV, then you have messes also has a CCTV surveillance, and then there's no drug zone. They really respect the women, and women are upper hand, so we have that. So it's a safer place for even girls who wants to study in this kind of universities అన్నమాట. నాకైతే యూనివర్సిటీ చాలా బాగా నచ్చింది, అండ్ చూస్తున్న వాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది. ఒక్కసారి క్యాంపస్ అలా నడుచుకుంటూ క్యాంపస్ టూర్ చేసుకుంటూ మీరు అన్నట్టు బోల్డ్ అనే విషయాల గురించి మాట్లాడుకుందాం మ్యామ్. లెట్స్ గో. యూనివర్సిటీ అనగానే అక్రిడేషన్స్ గురించి మాట్లాడతాం కదా, అసలు ఇందులో ఏ కైండ్ ఆఫ్ అక్రిడేషన్ ఉంది ఏంటి? Karnavati is a NAC A+ accreditation. Okay. NAC A+ accreditation, and then అగర్ మీరు నాక్ గురించి మాట్లాడితే అక్రిడేషన్ అప్పుడే దొరుకుతుంది మీరు అన్ని కండిషన్స్ ఫుల్ఫిల్ అయినప్పుడు. yes, and it's very strict to get exactly NAC A+ రావడం అనేది it is exactly. సో అకాడమిక్ అనండి, పబ్లికేషన్స్ అనండి, రీసెర్చ్ అనండి, కరిక్యులం అనండి, సో అన్ని కండిషన్స్ ఫుల్ఫిల్ అయిన తర్వాత వీ హ్యావ్ బీన్ అ NAC A+ accredited college. ఓకే మ్యామ్, లొకేషన్ అయితే ఎక్సలెంట్ మ్యామ్. ఇవాళే వచ్చాను, వెరీ నియర్ టు ఎయిర్పోర్ట్ అనమాట. సో ఎలా ఉంటుంది ట్రాన్స్పోర్ట్ ఇదంతా? ఇక్కడ నుంచి యూ హ్యావ్ కంటిన్యూస్ మీకు ర్యాపిడో అని, ఉబర్ అని, అండ్ దెన్ రీసెంట్ ఏమైందంటే మోదీ గారు ఒక గవర్నెన్స్ వలన మెట్రో వచ్చింది. సో మెట్రో ఈస్ కంప్లీట్లీ కనెక్టెడ్ టు ది సెక్టర్, టు ది ఎయిర్పోర్ట్ యాజ్ వెల్ యాజ్ టు ది రైల్వే స్టేషన్, యాజ్ వెల్ యాజ్ టు. ఇక్కడ నుంచి అగర్ మీకు దొరకాలంటే ఎక్కడ ట్రావెల్ చేయక్కర్లేదు, 2 గంటలు ఎక్కడైనా ట్రావెల్ చేసి ఎయిర్పోర్ట్లో దిగి వెళ్ళాలి. సెకండ్ ఏంటి, ఇక్కడ నుంచి మీకు ఎవ్రీడే ట్రైన్స్, ఎవ్రీడే ఫ్లైట్స్ మీకు డెఫినెట్గా ఉంటాయి. క్యాంపస్ నుంచి 10 kilometers దూరంలో మీకు ఫ్లైట్, ఒకళ్ళు రైల్వే కావాలి అంటే 20 kilometers లో మీకు దొరుకుతారు. మ్యామ్ యూజువల్గా చక్కగా తెలుగు మాట్లాడుతున్నారు. సో నేటివ్ ఎక్కడ ఏంటంటే మన తెలుగు స్టూడెంట్స్కి ఏంటంటే మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా స్టాఫ్ ఉంటే బాగుండు, ఫ్యాకల్టీ ఉంటే బాగుండు చెప్పుకోవడానికి అన్నట్టుగా. సో ఎక్కడి నుంచి మ్యామ్ నేర్తో? తెలుగు అంటే మన భాషలో మాట్లాడుకుంటే ఆప్యాయత వేరు కదా. నేను born and brought up విశాఖపట్నం. సో నాది బ్యాచులర్స్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫ్రమ్ JNTU హైదరాబాద్ నుంచి చేసుకున్నాను. దెన్ ఇక్కడ గుజరాత్లో ఐఎమ్ బీన్ ప్లేస్డ్ ఫ్రమ్ 2003. సో మోర్ దెన్ 23 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది అకాడమిక్ కెరియర్ ఉంది నాది. ఎటువంటి కోర్సెస్ ఉన్నాయి? ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళు చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ. సో ఏ కోర్సెస్ మనం ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు? ఇప్పుడు పరిస్థితి మీరు బయట చూస్తే ఇండస్ట్రీ ఓరియంటెడ్ కరిక్యులమ్స్ కావాలి మనకి. ముందు ఎలా ఉండదు అంటే మీరు క్లాస్లో చదువు చెప్పారా, తర్వాత వెళ్ళి ఎక్కడైనా నేర్చుకున్నారా, 2 సంవత్సరాలు మీరు నేర్చుకున్న తర్వాత ఉద్యోగం దొరికింది. ఇప్పుడు నీడ్ ఆఫ్ ద నేషన్ ఏంటి? మీకు నీడ్ ఆఫ్ ద నేషన్ ఏంటంటే మీ క్లాస్ రూమ్లోనే ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది అన్నది వీళ్ళకి కావాలి. సో దాని ప్రకారంగా మా కరిక్యులం ఏదైతే క్యూరేట్ అయిందో, ఎస్పెషల్లీ విత్ బీటెక్. సో బీటెక్ మేము చదువుకున్నప్పుడు ఉట్టి కంప్యూటర్ సైన్స్ ఉండేది. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ తో పాటు AIML మీరు ఎక్కడ చూసినా, ఇప్పుడు మీరు కంప్లీట్ ఇండియాలో ఎక్కడ చూసినా AI ఇస్ ద మెయిన్ థింగ్ ఇన్ ద హోల్ వరల్డ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద నడుస్తుంది. సో అగర్ మన పిల్లలు AI మీద నేర్చుకోపోతే, డేటా సైన్స్ మీద నేర్చుకోపోతే ఎట్లానా వాళ్ళకి ఎట్లా ఉద్యోగం వస్తుంది అన్న థాట్ తో వీ హ్యావ్ ఆల్రెడీ క్యూరేటెడ్ లైక్ BTech with CSC, specialization in AIML, with data science, cyber security, అండ్ ఆల్సో విత్ ది ఇది నేర్పించడానికి ఇప్పుడు మన ఫ్యాకల్టీస్ కూడా నేర్పిస్తారు కదా. బట్ దెన్ దే వాజ్ అనదర్ థాట్ కి అగర్ ఇండస్ట్రీ వాళ్ళే వచ్చి అగర్ మనకి నేర్పిస్తే అది
they'll give the right exposure, right? సో ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో Exactly. దాన్ని ఎలా తీసుకెళ్తున్నారు మీరు? దాన్ని ఎట్లా అంటే ఎనీ ప్రాక్టికల్ దే డూ ఈజ్ విత్ ద ఇండస్ట్రీ అక్రెడిటెడ్. Oh. సో ఇండస్ట్రీ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ ఉంది, జాయింట్స్ తో టైఅప్ చేసుకుంది కర్ణావతి యూనివర్సిటీ. సో గూగుల్ ఉంది, IBM ఉంది, దెన్ వీ హ్యావ్ డిలాయిట్, దెన్ వీ హ్యావ్ EI. సో ఇవన్నీ వెన్ దే కమ్ హియర్ వీ గెట్ అంటే వాళ్ళు వచ్చి మా పిల్లలకి చదువు చెప్తున్నారండి. దే టేక్ 30 hours ఆఫ్ కోర్స్. Wow. ఒక కోర్స్ కావాలి అంటే మనకు క్రెడిట్స్ ఉంటుంది సో కదా. ప్రెసెంట్ వాళ్ళ అదే ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇంకా ఈజీ అవుతుంది చెప్పడానికి కూడా. Exactly, పిల్లలు చాలా బాగా exactly. అర్థం సో చేసుకుంటారు. దీనివల్ల ఏమవుతుంది అంటే ప్లేస్మెంట్స్ మనకి క్లారిటీ వస్తుంది. మీరు ఇక్కడ నుంచి చదువుకొని బయటకు వెళ్తే వాళ్ళు ఏం అడుగుతారు, బయట ఏం కావాలి. దెర్ ఇస్ ఆల్వేస్ అ గ్యాప్ బిట్వీన్ ది అకాడమిక్ అండ్ ఇండస్ట్రీ, దెర్ ఇస్ ఆల్వేస్ అ గ్యాప్. బట్ ఈ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేయడానికి కర్ణావతి ఇస్ వన్ ఆఫ్ ది థ్రైవింగ్ యూనివర్సిటీ. లైక్ ఇట్ హ్యాస్ ది విజన్ బేస్, ఫ్యూచరిస్టిక్ విజన్. ఫ్యూచరిక్ విజన్ ఏంటంటే రాబోయే రోజుల్లో మీకు ఏది కావాలన్నది పిల్లల్ని ముందే తయారు చేసే విజన్ లోని ఇండస్ట్రీ పార్ట్నర్స్ తో టైఅప్. సో కరికులం కానీ అకాడమిక్స్ కానీ ఎలా ఉంటాయి మ్యామ్? సో ఈక్వల్ టు ద అంటే టఫ్ కరికులమే ఉంటుందా లేకపోతే? టఫ్ అని చెప్పను, ఇట్ ఈస్ వాట్ నీడెడ్ టు ది ఇండస్ట్రీ. దేనికన్నా కొంచెం కష్టపడాలి అంటే ఎగ్దమ్ ఈజీ వస్తే మీరు బయటికి మీ ప్లేస్మెంట్స్ విల్ బి ఎఫెక్టెడ్. సో ఐ డోంట్ సే ఇట్ యాజ్ టఫ్, బట్ ఇట్ ఈస్ యాజ్ పర్ ది ఇండస్ట్రీ ఓరియంటెడ్. అండ్ ఇక్కడ మాది 75% అటెండెన్స్ ఇస్ కంపల్సరీ. అండ్ దెన్ వీ హ్యావ్ ఇది కొంచెం స్ట్రిక్ట్ బట్ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ ద స్టూడెంట్స్. ఎగ్జాక్ట్లీ. అండ్ దెన్ ఇదే 75 అటెండెన్స్ ఏంటంటే మీరు ఏదో వచ్చారు ప్రెసెంట్ చెప్పారు సార్ టీచర్ చెప్పారు అని కాదు. వీ హ్యావ్ బయోమెట్రిక్ అంటే ఇట్ ఈస్ అ ఫేస్ రికగ్నైజేషన్. ఫ్యాకల్టీ క్లాస్లో ఎంటర్ అయినప్పుడు దే హ్యావ్ టు గివ్ ది ఫేస్ రికగ్నైజేషన్. సో ఫ్యాకల్టీ కూడా వాళ్ళు పంచనిస్తారు, తర్వాత స్టూడెంట్ పంచనిస్తారు. సో ఇట్ ఈస్ అ బయోమెట్రిక్ అటెండెన్స్ విత్ 75% కంపల్సరీ. చాలా డిసిప్లిన్డ్ గా ఆర్గనైజేషన్ ని రన్ చేస్తున్నారు. అండ్ యూజువల్ గా ఏదైనా యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఫస్ట్ ఆలోచించేది ప్లేస్మెంట్స్ ఉంటాయా అని ఆలోచిస్తున్నారు. అండ్ మీరు ఎలాగో ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ గురించి ఇంత చక్కగా చెప్పారు కాబట్టి డెఫినెట్లీ ప్లేస్మెంట్స్ ఉంటాయి అనుకుంటున్నాను. సో ప్లేస్మెంట్స్ ని ఎలా డీల్ చేస్తున్నారు ఏంటి? ద మెయిన్ రీజన్ ఇప్పుడు సిచ్యువేషన్ మీరు చూస్తే సాఫ్ట్వేర్ ఓరియంటెడ్ లోని మీకు ప్లేస్మెంట్స్ ఏం కావాలి అన్నది మెయిన్ ఇస్ అ బ్రెయిన్ స్టార్మింగ్ హ్యాపెనింగ్. వెన్ వీ సిట్ టుగెదర్ ఇట్స్ అ బ్రెయిన్ స్టార్మింగ్. సో ఇప్పుడు వీఆర్ వెరీ హ్యాపీ. లైక్ మాది 2001 జో అడ్మిషన్ పిల్లలు అయ్యారు 2025కి బయటకు వెళ్ళే పిల్లల్లో వీఆర్ వెరీ హ్యాపీ దట్ వీ కుడ్ బ్యాగ్ 26 lakhs per annum and 24 lakhs per annum. నాట్ ఓన్లీ దాట్ వీఆర్ 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అయితే ఇస్తున్నాం. మోర్ దెన్ 90 స్టూడెంట్స్ ఆర్ ఆల్రెడీ ఇన్ ద ఇంటర్న్షిప్స్ అండ్ దే ఆర్ విత్ PPOs మన ప్లేస్మెంట్ ఆఫర్ ఆఫ్టర్ ఇంటర్న్షిప్ లో ఉన్నారు. సో ఎవరైనా యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే బేసిక్గా అందరూ ఆలోచించేది ఫ్యాకల్టీ ఎలా ఉంటారు, ఎంత ఇంటరాక్టివ్గా ఉంటారు, అండ్ వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటి, మాకు అర్థమయ్యేలా చదువు చెప్తారా లేదా, డౌట్స్ క్లియర్గా అడగొచ్చా లేదా అని. సో వాట్ యూ వాంట్ టు సే అబౌట్ ద ఫ్యాకల్టీ ఇన్ కర్ణావతి యూనివర్సిటీ? ఫ్యాకల్టీ ఈజ్ అ బ్యాక్ బోన్ అండి. ఏదైనా యూనివర్సిటీ మీరు మాట్లాడాలి అంటే మీ స్ట్రెంగ్త్ ఎక్కడ ఉంటుందంటే యువర్ ఫ్యాకల్టీ. అండ్ యాజ్ పర్ కర్ణావతి వీ ఆల్వేస్ టేక్ ఓన్లీ PhD pursuing faculties. Yeah, PhD completed or PhD pursuing with minimum 3 years. So మా faculty they are already equipped, they are already trained. వచ్చిన తర్వాత కూడా we have faculty development programs. సో ఫ్యాకల్టీని తయారు చేస్తాం. జైసే మీరు చెప్పారు కి పిల్లలకి అర్థమవుతుందా లేదా అనడానికి. సో పిల్లలకి అర్థమవుతుందా లేదా అనడానికి we have feedback systems. ఫీడ్బ్యాక్ సిస్టమ్ ఎట్లాగా అంటే ఇట్స్ నాట్ ఓన్లీ నేను క్లాస్లో విజిట్ చేసి అర్థమవుతుందా లేదా అని అడిగేది ఒకటి ఇన్ఫార్మల్ ఫీడ్బ్యాక్. ఫార్మల్ ఫీడ్బ్యాక్ ఏంటంటే వాళ్ళకి ఒక కోర్స్ అయిపోగానే పూరా వాళ్ళ దగ్గరికి ఒక ఫామ్ వెళ్తుంది. ఆ ఫామ్లో పిల్లలకి వాళ్ళు మనసుకు వచ్చింది రాయొచ్చు, మనసుకు వచ్చింది పెట్టచ్చు. దే కెన్ రేట్ ద ఫ్యాకల్టీ యాజ్ పర్ ది నాలెడ్జ్, యాజ్ పర్ ది స్కిల్, యాజ్ పర్ ద టీచింగ్ ఎబిలిటీస్. సో ఈ రేటింగ్లో కానీ ఎప్పుడైనా మాకు ఏదైనా కొంచెం తేడా వస్తే దెన్ అగైన్ వీ ట్రైన్ ద ఫ్యాకల్టీస్ అగైన్. సో ఫ్యాకల్టీస్ ఆర్ అగైన్ కాల్డ్. వాళ్ళు కూడా కాషియస్ గా ఉంటారు. We have to teach correctly because there's a strong feedback system ఉంది and this is completely followed throughout the semester. అంటే ఎండ్ సెమిస్టర్ ముందు మీకు సిలబస్ కంప్లీట్ అయిందా లేదా, స్టార్టింగ్ ఫస్ట్ క్లాస్ నుంచి మీకు అర్థమవుతుందా లేదా నుంచి సిలబస్ కంప్లీట్ అయిందా లేదు వరకు ఇట్ ఈస్ అ కంప్లీట్లీ మానిటర్డ్ సిస్టమ్. డెఫినెట్లీ మ్యామ్. యూజువల్గా ఇంకా ఫ్యూచర్లోని స్కిల్ బేస్డ్ జాబ్సే ఉంటాయి. మీకు స్కిల్ నేర్చుకోవాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, సాఫ్ట్ స్కిల్స్ కావచ్చు, ఇలా ఏమైనా మీరు ట్రైన్ చేస్తున్నారా పిల్లలు? ఎగ్జాక్ట్లీ. మీరు అంటే అదర్ దాన్ అకాడమిక్స్. ఐ అండర్స్టాండ్. ఎగ్జాక్ట్లీ. మీరు బీటెక్ పిల్లల్ని చూస్తే నార్మల్గా మనం ఏంటి టెక్నికల్ అంటాం. టెక్నికల్ ఈజ్ అ మస్ట్. బట్ బీయింగ్ ఇన్ ది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మీకు సాఫ్ట్ స్కిల్స్ కావాలి. సో ఎవ్రీ సెమిస్టర్ మన సెమిస్టర్ 1 నుంచి మొదలుపెట్టి సెమిస్టర్ 7 వరకు ఎవ్రీ సెమిస్టర్ వీ హ్యావ్ ది సాఫ్ట్ స్కిల్. లైక్ ఒకసారి మేము క్వాంటిటివ్ ఎలా మీరు ఆన్సర్ చేయాలి అన్నది నేర్పిస్తాం, ఇంకొకసారి లాజికల్ రీజనింగ్ ఎలా చేయాలి అని నేర్పిస్తాం, ఇంకొకసారి ప్లేస్మెంట్స్ మీరు ఎలాగా కూర్చోవాలి, వాట్ ఈస్ యువర్ బిహేవియర్, వాట్ టు సే, వాట్ నాట్ టు సే. దెన్ వీ హ్యావ్ రెజ్యూమే బిల్డింగ్.
వీ హ్యావ్ వేర్ యువర్ రెజ్యూమే షుడ్ బి, ఇప్పుడేంటండి జరిగే విధానం కీవర్డ్స్ తో నడుస్తుంది. డెఫినెట్లీ షార్ట్ లిస్ట్ అంటే కీవర్డ్స్. ఎగ్జాక్ట్లీ. సో మీ యొక్క రెజ్యూమేలో కీవర్డ్స్ ఉన్నాయా అంటే ఆ కీవర్డ్స్ ఎలా మీరు పుటప్ చేస్తారు. సో మా దగ్గర ఒక కోర్స్ ఉంది, లైక్ కీవర్డ్స్ వాళ్ళ కోర్స్ ఎలాగా ఫ్యాకల్టీ చెప్తారంటే, మీరు ఏదైనా ప్రాజెక్ట్ చేస్తే గిట్ హబ్ లో పెడతారు, LinkedIn లో పెడతారు. సో దట్ కీవర్డ్స్ హ్యావ్ టు రిఫ్లెక్ట్ ఇన్ యువర్ రెజ్యూమే. సో వీ హ్యావ్ 2 months ఆఫ్ సాఫ్ట్ స్కిల్ ట్రైనింగ్ టు ద స్టూడెంట్స్ టు మేక్ దెమ్ ఓరియంటెడ్ ఫర్ ద ఇండస్ట్రీ. ఓకే మ్యామ్, యూజువల్గా ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కదా, ల్యాబ్స్ ఎలా ఉంటాయి ఏంటి? బికాస్ ల్యాబ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ కంప్యూటర్ సైన్స్. సో ఎలా ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, ఏంటి అసలు సాఫ్ట్వేర్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ. కంప్యూటర్ సైన్స్లో మీరు చూసుకుంటే మోర్ దెన్ థియరీ ప్రాక్టికల్ ఓరియంటెడ్ కావాలండి మనకి. సో ప్రాక్టికల్ ఓరియంటెడ్ వీ హ్యావ్ అ డెడికేటెడ్ ల్యాబ్స్. వీ హ్యావ్ అవర్ ఓన్ dedicated labs. We have more than, each lab has a capacity to 60 or 70. Wow. So మీరు labs గురించి మాట్లాడితే మీ దగ్గర if you want to run on AI, so we have a very high end AI lab undi ma దగ్గర. Then first years ki it's a physics chemistry must, so we have a physics lab. Then we have a robotics lab. Then we have like IoT is one of the thing. Ippudu edana automation, home automation మీద నడుస్తుంది కదా. So we have an IoT lab. Then also we also have a national security, like cyber security. As మీకు చెప్పాను కదా, cyber security is one of the thing. So cyber security softwares కావాలి మాకు. So we have simulation based cyber security. So ఎక్కడైనా డిఫెన్స్ కావాలి, ఎక్కడైనా అటాక్ అయింది, సో ఆ రెండు ఎట్లాగా పిల్లలు నేర్చుకుంటారు. So we have the software enabled lab. Not only that, even the faculties are trained. Faculty కూడా must, మా దగ్గర క్లౌడ్ కూడా ఉంది. So faculty have to be certified to take the labs. So we ensure that faculty are practically trained and then they deliver the content. So usually గా ఇలాంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటే వాళ్ళు ఇంకా అంటే థియరీలో కానీ ఎవ్రీథింగ్ దే గ్రాస్ప్ సో ఈజీలీ అన్నమాట. మేము సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గురించి ఏం చెప్తారు అబౌట్ కర్ణావతి యూనివర్సిటీ? సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటే, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇస్ అగైన్, నేను ఇదే మళ్ళీ చెప్తానికి, వెన్ వీ హ్యావ్ ప్రాక్టికల్ ఓరియంటెడ్. సో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎప్పుడు చెప్తారు అంటే, వెన్ an excellent industry partner is coming and building up a relationship with you, and where they are teaching their own curated curriculum. So ma దగ్గర we are a digital campus, elite Google partner మేము, and then we also have the IBM student ఉంది. Then also we have IEEE student chapter కూడా ఉంది. సో ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గురించి చెప్పినప్పుడు, దీస్ పార్ట్నర్స్, ది జాయింట్ పార్ట్నర్స్ ఇన్ ది సాఫ్ట్వేర్ కదా, they'll come and then they teach you like so many other things which are practically oriented to their like వాళ్ళ డేటా సెట్ తీసుకొస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ అగర్ మీరు నేర్పిస్తున్నారు కి ఒక ఫ్రాడ్ జరుగుతుంది, క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్ గురించి. సో దిస్ గూగుల్ హ్యాస్ అ లాట్ మెనీ ఆఫ్, వాళ్ళ దగ్గర ఆల్రెడీ డేటా ఉంటుంది. సో ఆ డేటా మేము మా పిల్లలకి ఇచ్చి ఆ డేటా మీద పిల్లల్ని ట్రైన్ చేస్తూ ఉన్నాం. సో చాలా ఉన్నాయి ఇక్కడ నేర్చుకోవాలి అనుకుంటే. సో ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే ఒక ఇన్నోవేటివ్ ఐడియాస్తో వస్తుంటారు, స్టార్ట్అప్ పెట్టాలి, ఆంటర్ప్రినర్స్గా ఎదగాలి అని. సో అటువంటి వాళ్ళకి మన కర్ణావతి యూనివర్సిటీ ఎలా సపోర్ట్ చేస్తుంది? ఏమైనా ఇంక్యుబేషన్ సెంటర్స్, ఇన్నోవేషన్ సెంటర్స్? ఎగ్జాక్ట్లీ. మా దగ్గర కర్ణావతి ఇంక్యుబేషన్ అండ్ ఇన్నోవేషన్ ఫండ్ ఉందండి, వేర్ వీ టేక్ అ లాట్ ఆఫ్ ఫండ్, లైక్ ఇట్ ఇస్ కంప్లీట్లీ స్టార్ట్అప్ ఓరియంటెడ్ అండ్ స్టార్ట్అప్ ఎనేబుల్డ్ ఫండింగ్ చాప్టర్ ఉంది కంప్లీట్, అండ్ ఇట్ హెస్ బీన్ హెడెడ్ లైక్ మీ దగ్గర ఏదైనా ఐడియా ఉంది. సో దీస్ స్టూడెంట్స్ విల్ గో అండ్ present their idea before the committee. And if the committee thinks it's a business idea, so we call business people, we call business orientation people, और वहाँ से अगर इनको अनिपिंచింది అనుకో कि ఇది కంప్లీట్ గా మంచి ప్రోడక్ట్ అవుతుంది, సో దెన్ దే ఆర్, వీ హ్యావ్ డిఫరెంట్ ఫండ్స్, లైక్ వీ హ్యావ్ రీసెర్చ్ ఫండింగ్ కూడా ఇస్తారు. ఎగ్జాక్ట్లీ. సో నాకు తెలిసి చాలా మంది స్టూడెంట్స్ స్టార్ట్అప్ ఐడియాస్ తో వచ్చి ఉంటారు, యు పీపుల్ హావ్ హెల్ప్ దెమ్. ఎగ్జాక్ట్లీ. బికాజ్ అంటే మీరు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి ఎప్పుడు చూసినా, ఏది మీరు ప్రోడక్ట్ చూసినా, లైక్ అమెజాన్ చూడండి, బ్లింకిట్ చూడండి, ఇన్స్టామార్ట్ చూడండి, స్టార్ట్అప్స్ లైక్ ఉబర్ చూడండి, ఓలా చూడండి. సో ఇట్స్ ఆల్వేస్ ది సాఫ్ట్వేర్ ఇస్ ద హబ్ ఫర్ ది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. సో జాబ్ తెచ్చుకోవడం కంటే కూడా జాబ్ ఇవ్వడం అనేది కూడా యు పీపుల్ ఆర్ ట్రైనింగ్. That's a more thing. You become an entrepreneur where you provide jobs for others. మ్యామ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, అకాడమిక్స్ పరంగా, కరిక్యులం పరంగా, ప్లేస్మెంట్స్ ఇవన్నీ. బట్ ఇవన్నీ ఉన్నా కూడా స్టూడెంట్స్ లైఫ్ ఏంటంటే స్పోర్ట్స్ కానీ, కల్చరల్ యాక్టివిటీస్ అదర్ దాన్ అకాడమిక్స్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, క్లబ్స్ ఎలా ఉన్నాయి ఇక్కడ. సో రాగానే చూశాను, పీపుల్ ఆర్ ఎంజాయింగ్, స్టూడెంట్స్ డిఫరెంట్ క్లబ్స్లో వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఏమేమి ఉన్నాయి, ఎలా వాళ్ళు డెవలప్ అవుతున్నారు? సో దిస్ ఇస్ అ హ్యాపెనింగ్ ప్లేస్ అండి కర్ణావతి. మీరు చూస్తే ప్రతి ఒక్క రోజు ఇట్స్ అ హ్యాపెనింగ్ ప్లేస్. డెఫినెట్లీ. సో ఇట్ ఈస్ అగైన్ వన్ ఆఫ్ ది వైబ్రెంట్ లొకేషన్స్. అంటే సో వీ హ్యావ్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్. కర్ణావతి ఎక్స్పీరియన్షియల్ అండ్ ఇమర్సివ్ లెర్నింగ్ ఉంది. సో వాట్ ఈస్
Karnavati experiential learning where students experience what is happening. So we call different bands వస్తారు ఇక్కడ ఈవినింగ్. ఇఫ్ యూ సీ దిస్ ఇస్ ది amphitheater. Yes. So this is evening మీరు చూస్తే it is all completely filled with lights and you know we get Sufi nights and then we get DJ bands here. So lively గా ఉంటది మ్యామ్. సో Exactly. పీస్ఫుల్ గా ఉంటది మైండ్ ఎప్పుడు. So one not only in education, co-curricular activities is also one of the base thing of the student life, right? So here experiential learning, then they take you to the trips. కమ్యూనిటీ ట్రిప్స్ తీసుకెళ్తారు. దెన్ దే హ్యావ్ సో మెనీ ఆఫ్ ఇప్పుడు మాది ఒకటి అయింది విమెన్స్ డే రోజు కి సావిత్రి ఫులాబాయి ద ఫస్ట్ విమెన్ హూ స్టార్టెడ్ గర్ల్స్ ఎడ్యుకేషన్, ఆవిడ మీద ఒక నాటక్ చేశారు, ఒక డ్రామా చేశారు. సో అంటే ఇట్ ఈస్ సంథింగ్ వే యూర్ కనెక్టింగ్ టు యువర్ రూట్స్. కి మీరు ఎడ్యుకేషన్ ఎవరు స్టార్ట్ చేశారు, సో దాని మీద ఒక డ్రామా ఉన్నింది. దే దెమ్సెల్స్ కేమ్, ది ఆర్టిస్ట్ కేమ్ ఫ్రమ్ ముంబై అండ్ దెన్ వీ హ్యాడ్ అ వండర్ఫుల్ ప్రే ఫర్ 60 minutes. అది అయిన తర్వాత పిల్లలు ఎట్లాగే ఏడుస్తారంటే ఆడపిల్లలు, లైక్ it's an happening place and it's and then sports, yes, we have NCC undi ma daggara and NSS undi. Co-curricular along with academic is what we talk in Karnataka. Sports kuda grounds gani sports మాత్రం excellent గా ఉన్నాయి. అంటే యూనివర్సిటీ కాంపిటీషన్స్ కి అదర్ కాంపిటీషన్స్ కి పంపిస్తూ ఉంటారు. Exactly, we have Karnavati Premier League undi. Then again we have Karnavati Inter State League undi. Then we go for nationals and many of the students they have gone for national also. Basketball national kellaru, then they went for football national kellaru. ఎక్కడైనా చూసుకుంటే యూనివర్సిటీ కానీ కాలేజ్ కానీ చూసుకుంటే ఎస్పెషల్లీ యూజీ స్టూడెంట్స్కి జస్ట్ ఒక బిల్డింగ్ ఉంటుంది, చదువు చెప్తారు, క్లాసెస్ ఉంటాయి, ప్రాక్టికల్స్ ఉంటాయి. అంతకుమించి అసలు వాళ్ళకి ఏంటి రియల్ వరల్డ్ ఏంటి, స్పోర్ట్స్ అంటే ఏంటి, డిసిప్లిన్ అంటే ఏంటి, ఆ ఎక్స్పోజర్ ఏం తెలీదు. బట్ ఇక్కడ ప్రతి ఒక్కటి ఉన్నాయి మ్యామ్. బట్ ఇంత దూరం రావాలి, నార్త్ ఇండియాకి వచ్చి చదువుకోవాలి అంటే పేరెంట్స్, తెలుగు స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఏం ఆలోచిస్తారంటే అసలు ఏంటి అకామిడేషన్ ఎలా ఉంటుంది, ఫుడ్ ఎలా ఉంటుందని ఆలోచిస్తుంటారు. ఫుడ్ అండ్ అకామిడేషన్కి ఆలోచించాల్సిన విధం లేదండి, because we have a good hygienic hostels and they're all 3-star rating hostels and they provide both. They provide both the North Indian and South Indian food. And నేను పిల్లలతో మాట్లాడినప్పుడు sometimes they say they prefer more on North Indian ఎందుకంటే South Indian taste వాళ్ళు తిని ఉంటారు, so they prefer for a change they want to. Exactly. So they have both. They offer both the North Indian as well as South Indian. Ma'am, overall ga what do you want to say to the Telugu audience? ఎందుకంటే ఇప్పుడు అడ్మిషన్ స్టార్ట్ అయిపోయాయి, ఎక్కడ చదవాలి, ఏ యూనివర్సిటీ బెస్ట్ అని ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు తెలుగు వాళ్ళు యాజ్ ఎ డీన్, అసిస్టెంట్ డీన్గా ఇక్కడ వర్క్ చేస్తున్నారు, కర్ణావతి యూనివర్సిటీ గురించి స్టూడెంట్స్కి ఏం చెప్తారు, పేరెంట్స్కి ఏం చెప్తారు? Maadi Karnavati University is a lush green campus. It is located in the capital city of the Gujarat, that is Gandhinagar, and it is very near to the location of the airport. And यहाँ पे माने ఇక్కడ మీకు సేఫ్టీ పరంగా కానీ లేకపోతే క్యాంపస్ పరంగా కానీ, and it is a NAC A+ accredited ఇండస్ట్రీ ఓరియంటెడ్ కరిక్యులం మేము క్యూరియేట్ చేస్తున్నాము. అండ్ దెన్ ప్లేస్మెంట్స్ 100% అసిస్టెన్స్ మేము ఇస్తున్నాము. ఒకసారి మీరు విజిట్ చేయండి, విజిట్ చేసి చూడండి, దెన్ డెసిషన్ మీరు తీసుకోగలుగుతారు. డెఫినెట్లీ. సో చూసారు కదా, ఫైనల్గా మొత్తం డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నారు కర్ణావతి యూనివర్సిటీ గురించి. ఒక మంచి స్టూడెంట్ లైఫ్, ఒక డ్రీమ్ స్టూడెంట్ లైఫ్, ఒక డ్రీమ్ యూనివర్సిటీ ఎంజాయ్ చేయాలి 4 years విత్ ఆల్ ద నాలెడ్జ్, ఎక్స్పోజర్ అండ్ డెవలప్మెంట్ అండ్ హోలిస్టిక్గా డెవలప్ అవ్వాలి అనుకుంటే కర్ణావతి యూనివర్సిటీ ఇస్ ద బెస్ట్. నేను అనట్లేదు, మీరు ఒకసారి క్యాంపస్కి విజిట్ అవ్వండి. విజిట్ అయిన తర్వాత మీరే డెసిషన్ తీసుకుంటారు. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ తీసుకొని అడ్మిషన్స్ ఆల్రెడీ ఓపెన్ అయ్యాయి. థ్యాంక్ యూ.